ఇవాళ మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్. పార్లమెంట్ ఎన్నికలపై ఏఐసీసీ పెద్దలతో భేటీ. నేడు జగనన్న తోడు నగదు జమ, చిరు వ్యాపారులు, హస్తకళాకారులకు నిధుల విడుదల. వైసీపీలో కొనసాగుతున్న మార్పుల కసరత్తు. అమావాస్య కారణంగా 3వ లిస్టు ప్రకటన వాయిదా. లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ సమీక్షలు. ఇవాళ మహబూబాబాద్ సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ భేటీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ముర్లవాయిలో పర్యటించిన సీతక్క. గుస్సాడి నృత్యంతో ఘన స్వాగతం పలికిన ముర్లవాయి గ్రామస్తులు. నేడు ఆంధ్రప్రదేశ్లో మణికం ఠాకూర్ పర్యటన. ఒంగోలులో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న ఠాకూర్. తెలంగాణ ఆర్టీసీలోకి సొంత బస్సుల కళ. 2275 బస్సులను కొనుగోలు చేయనున్న సర్కార్. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల డిమాండ్. మున్సిపల్ కార్మికులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్చలు సఫలం. తాత్కాలికంగా సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు. తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు. ఈ నెల 31 వరకు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాను ఆమోదించిన గవర్నర్. కొత్త కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమం. ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారుల దాడులు. 3 బస్సుల్లో భారీగా పట్టుబడిన గంజాయి. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 12 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చిన స్పీకర్. షిండే వర్గానిదే శివసేన అని నార్వేకర్ వెల్లడి. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి మూలస్తంభంగా భారత్. గుజరాత్ అంతర్జాతీయ సదస్సులో మోడీ వ్యాఖ్య. లోక్సభ ఎన్నికల్లో 50% ఓట్లే టార్గెట్. ముమ్మరంగా కసరత్తు చేస్తున్న మోదీ టీం. రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రభుత్వం షాక్. భారత్ జోడో న్యాయ యాత్రకు అనుమతి నిరాకరణ. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ కీలక సమావేశం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరం. బీజేపీ ఎన్నికల ప్రాజెక్టుగా చూస్తోందని హస్తం విమర్శ. తమ దేశానికి విమాన బుకింగులు తెరవండి. ఈజ్ మై ట్రిప్ సంస్థకు మాల్దీవుల సంఘం అభ్యర్థన. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి భారీ ఊరట. క్రికెట్ బ్యాట్ గుర్తు తిరిగి కేటాయిస్తూ కోర్టు తీర్పు. సివిల్ కేసులో డొనాల్డ్ ట్రంప్ సొంత వాదనకు అనుమతి నిరాకరించిన కోర్టు.